దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడిను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాంతము నీతిని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు ధన్యులుగా మార్చబడతాము అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించాడు. చూద్దాము కీర్తన భాగము. కీర్తనల పుస్తకము 106వ కీర్తన 3వ చరణం 2వ లైన్ మనము చూసినట్లయితే అక్కడ భక్తుని ద్వారా దేవుడు ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడు. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. ఈ భూలోకంలో మనం నివసిస్తూ ఉంటుండగా, ఈ కుటుంబంలో మనం నివసిస్తూ ఉండగా, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మన పనుల్లోనూ మనం ఉంటూ ఉండగా ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకోవాలనేది పెద్ద సవాలేనండి. ఒకానొక సందర్భంలో కొన్ని పరిస్థితులు నీతిని అనుసరించి నడుచుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయినను సరే నీతిని అనుసరించి నడుచుకోవాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే నీతి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచాము, మనకు నీతిగా ఎంచబడుతుంది. నీతి, న్యాయం, సత్యం యేసు ప్రభువారే. ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం ప్రవర్తించగలిగితే నీతిని అనుసరించి నడుచుకున్నట్టేనండి. అది ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకోవాలంట. ఎల్లప్పుడూ ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలము నీతిని అనుసరించి నడుచుకోవాలని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, 1 సంవత్సరం నీతిగా ఉండి 2వ సంవత్సరం కరప్షన్ అయిపోవటం మానవుడి సహజం. ఇప్పుడు బాగున్న వ్యక్తి రేపటిని బాగోకపోవచ్చు. ఇప్పుడు ఘనంగా మండుతున్న వ్యక్తి రేపొద్దున చల్లారిపోవచ్చు. ఇప్పుడు ఘనంగా లేని వ్యక్తి రేపొద్దున ఘనంగా ఉండొచ్చు. ఎవరి జీవితాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. అయితే మనం ఒకటి తీర్మానం చేసుకోవాలి ప్రియులరా, ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి. దాని మీద మనం నిలబడాలి. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా, దారిద్ర్యమైన, ఆకలైన, దప్పులైన, కరువైన, ఖడ్గమైన, హింసైన, నిందైన, అవమానమైన ఏదైనా సరే ఆ నీతిని తప్పి మనం ప్రవర్తించకూడదు. ఎల్లప్పుడూ మనము నీతిని అనుసరించి నడుచుకున్నట్లయితే మనం ధన్యులుగా మార్చబడతాము, దేవునికి ఇష్టలుగా మార్చబడతాము, దేవుని చేత దీవించబడతాము, దేవుని యొక్క కృపను పొందుకుంటాము, దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఐశ్వర్యవంతులుగా మార్చబడి అనేకులకు మన ప్రోత్సాహకరంగా మార్చబడతాము. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ నీతిని అనుసరించి నడుచుకోరండి. ఆయన ద్వారా దీవెని పొందుకొని ఈ విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవం.